పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని మహాసంకల్పంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించిన విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా సిద్ధమవుతున్న పేద పిల్లల పాఠశాల విఆర్ హై స్కూల్ ను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదికి వెళ్లి ఏర్పాట్లు చేసిన వసతుల్ని, ఫర్నిచర్ను, ప్లే గ్రౌండ్ను పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా వేగంగా చేస్తున్న ఎన్సీసీ సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడుతూ వెంకటగిరి రాజాగార్ల సహాయంతో వీఆర్సీని అభివృద్ధి చేశారన్నారు. 1875లో మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వీఆర్సీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఎంతో మంది ప్రజా ప్రతినిధులను, వ్యాపారవేత్తలను, మేధావులను సమాజానికి అందించిందన్నారు. అంతటి చరిత్ర ఉన్న వీఆర్సీ హై స్కూల్ను వైఎస్ఆర్సీపీ హయాంలో మూతవేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ సహకారంతో వీఆర్సీ పునః ప్రారంభానికి మా నాన్న నారాయణ సంకల్పించారని తెలియజేశారు. ఆ మేరకు ఆధునీకరణ పనుల బాధ్యతను తనకు అప్పగించారని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్ డిజిటల్ విద్యను ఈ ఏడాది నుంచి అందించబోతున్నట్లుగా వెల్లడించారు. ఏపీని డిజిటల్ ఇండియా చేయాలన్నదే మంత్రి లోకేష్ బాబు ఆశయమని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండే స్టాండర్డ్ ఇక్కడ కూడా ఉంటాయని చెప్పారు. P4 కింద 20 మంది విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామని ప్రకటించారు. పేద పిల్లల కోసం జరుగుతున్నటువంటి యజ్ఞంలో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నారాయణ విద్యా సంస్థల ఇన్ఛార్జీలు, ఎన్సీసీ మేనేజర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పొంగూరు శరణి. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. ఈరోజు నేను విఆర్ స్కూల్కి నా టీంతో, టీడీపీ కార్యకర్తలతో వచ్చానండి. విఆర్ స్కూల్ 1875లో ఎస్టాబ్లిష్ చేశారండి. నారాయణ స్వామి గారు వెంకటగిరి రాజా గారి సహాయంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ నెల్లూరు అండి. ఈ స్కూల్కి ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప హిస్టరీ ఉంది. ఎంతోమంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అయ్యారు. అండ్ ఈరోజు నేను ఈ స్కూల్ని మోడిఫై చేయడానికి మా నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పారండి. ఈ విఆర్ స్కూల్ని ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్గా చేయాలన్నది మా నాన్నగారు గొప్ప సంకల్పంగా పెట్టుకొని నాకు బాధ్యత అప్పచెప్పారు. అసలు ఈ విఆర్ స్కూల్లో ఏముంటుంది, అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి, వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని మీ అందరికీ చాలా డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈరోజు దాన్ని ఆన్సర్ చేస్తాను. ఈ విఆర్ స్కూల్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకునేటట్టయితే ఒకప్పుడు వెంకటగిరి రాజా గారు విఆర్ స్కూల్ని ప్రతి ఒక్కరికి విద్య అన్నది అవసరం, ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య అవసరం, క్వాలిటీ విద్య అందజేయాలి అన్న లక్ష్యంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి, ఒక స్కూల్ అంటే పిల్లవాడు రావడానికి హ్యాపీగా ఉండాలి అనే లక్ష్యంతో విఆర్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ మూసేశారు కంప్లీట్గా. మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ ఈ స్కూల్ తెచ్చారండి. మా నాన్నగారు ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేయాలి, ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి రోల్ మోడల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్నిచర్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అప్గ్రేడేషన్ రూమ్స్ అవ్వచ్చు, అది లెగో వాల్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్క రూమ్ చూసేటట్టయితే మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉన్నాయండి. ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది, డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఈరోజు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, మనం ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ ఇండియాగా చేద్దాము అని. సో తప్పకుండా మా నాన్నగారు గారు కూడా అదే ఆశిస్తున్నారు. అదేవిధంగా స్టీమ్ లెర్నింగ్ మేము కరికులంలోనే ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు ఆర్ట్ రూమ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, హైడ్రోఫోనిక్స్ అవ్వచ్చు,
వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటుందో అదే కరికులం, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే అప్గ్రేడేషన్, అదే క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దన్నారు. మేము అదే చేస్తున్నామండి. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీ అందరూ ప్రోగ్రెస్ చూడొచ్చు. ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉంది, ఇప్పుడు విఆర్ స్కూల్ ఎలా అయ్యింది, ఇంకా చాలా బాగా అవుతుందండి. మేమందరం వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ తీసుకున్నారండి. నేను కూడా ఒక 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను. మా నాన్నగారు ఒక రెస్పాన్సిబుల్ టీచర్. నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విఆర్ స్కూల్ అప్గ్రేడేషన్లో పాల్గొనడానికి. నమస్తే, థ్యాంక్ యూ.